తీసుకో బాబు. ఇప్పుడు ఎందుకండి ఇది? ఐస్ క్రీమ్ ఇస్తే నీ మనసు కరుగుతుందని మా పాలకోవా చెప్పింది. అంతేకాక నేనింకొకటి అడుగుతాను, అది కూడా చెయ్యాలి. అందుకే ఈ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇచ్చి పని చేయించుకోవడానికి నేనేమన్నా చిన్నపిల్లన్నా? ఇంత స్వీట్గా అడిగితే ఎవరు కాదని అంటారు? ఇవ్వండి. ఏంటో చెప్పండి. నిధితో మాట్లాడతావా? తన మీద నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు బాబు. కానీ అది కావాలని అలా చేయలేదు బాబు. ఏదో పిల్లతనం, ముందు వెనక ఆలోచించకుండా అలా చేసింది కర్ణ. అందుకోసం నువ్వు తన మీద కోపగించుకుని మాట్లాడడం మానేసావంటే అది తిండి నీళ్లు అన్నీ మానేసి కూర్చుంటుందంతే. దీన్ని దేంతో లింక్ చేస్తున్నారు అసలు? వద్దు అనాలా? ఏం చెప్పాలి ఇప్పుడు? నాకు తెలుసు, ఐస్ క్రీమ్ తినకముందే నీ మనసు కరుగుతుందని. అది ఇంకోసారి ఎలాంటి పని చెయ్యకుండా నేను చూసుకుంటాను బాబు. మాట్లాడతావు కదా బాబు? నువ్వు దానికి దూరంగా ఉంటే అది దానికే మంచిది. అబ్బా, ఇప్పుడు నా మనసు శాంతపడింది. అమ్మా, మీ బర్త్డే అంటే వచ్చాను, కానీ ఖాళీ చేతులతో వచ్చాను. ఏ గిఫ్ట్ తేలేదు. ఈ గిఫ్ట్ లిఫ్ట్ అన్నీ మీ వయసు వాళ్ళకి. మాకైతే టెస్ట్లు, టాబ్లెట్లు, డాక్టర్ షాపు, దేవుడి షాపు అంతే. దేవుడి షాపా? దేవస్థానం. ఓ, బాగా చెప్పారు. డాక్టర్ని అడుగుతాం కదా, అందుకే డాక్టర్ షాప్ అన్నాను. ఇది కూడా అంతే. మీతో మాట్లాడి గెలవలేనులేండి. అదంతా సరే, మీకేం గిఫ్ట్ కావాలో చెప్పండి. మీ పాలకోవాకు అంతే, కావాల్సినన్ని గిఫ్ట్లు ఇస్తాను. మీకు అంతే, చెప్పండి ఏం కావాలి? నాకు చాలా ఉపకారం చేశావు కదా, దానికన్నా పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది బాబు? ఓ పని చేయండి, కళ్ళు మూసుకొని ఆలోచించి మీకు ఈ క్షణంలో ఏది ఎక్కువగా కావాలనిపిస్తే అది అడగండి. ఇంకేముంటుంది బాబు నాకు? మా నిత్య పెళ్ళి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరగాలి. అది తన భర్తతో సంతోషంగా ఉండాలి. అత్తవారింట్లో ఎంతో సుఖంగా ఉండాలి. ఇదే బాబు నాకు కావాల్సింది. ఇంతేనా? అంతే. అంతేనా? ఇదే మీ కోరికంటే దాన్ని నెరవేర్చే బాధ్యత నాది. నిత్య పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఏదేమైనా సరే మీరు అనుకున్నట్టే అవుతుంది, సరేనా? నా బంగారు కొండే, నా జీవితానికి వెలుగు నువ్వు. దానికేం తీసిపోలేదు బాబు. కర్ణ, ఒక నిమిషం. ఏమైంది? మీరు శాంతితో మాట్లాడింది నేను విన్నాను. సారీ, అది ఆవిడ అడిగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నాను. నాకా? మరెవరున్నారు ఇక్కడ? నేను అరవడం మాత్రం నీకు గుర్తుంటుందా? నాకు థ్యాంక్ యూ చెప్పడం వచ్చు. కాదు, అది చెవులకి కొత్తగా అనిపిస్తే అడిగాను. కర్ణ, సారీ. దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడావు. ఇప్పుడు శాంతి మీదున్న బరువును తగ్గిస్తున్నావు. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. శాంతికి నా పెళ్లి చాలా పెద్ద విషయం కన్నా. చాలా సంవత్సరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న కళ. నీ మాట తనకి ఎంత ధైర్యం ఇచ్చిందో నాకు తెలుసు. చాలా థ్యాంక్స్.
అర్థమైందంటావా కన్నా? నీకేం సమస్యే? అన్నిటికీ కళ్ళలో నీళ్లు పెట్టుకుంటావు. నువ్విలా బయటికెళ్ళావంటే ఉల్లిపాయలు తరిగొచ్చావా అంటారు. అది కాదే, ఈ కాలంలో ఇంట్లో పెద్దవాళ్ళకి వయసైన వెంటనే అన్ని బంధాలు సంబంధాలని కడిగేసి అనాథాశ్రమంలోనూ వృద్ధాశ్రమాల్లోనూ చేరుస్తారు. కానీ నా విషయంలో మీరందరూ నాకింత దగ్గరగా ఉన్నారు. అది చాలు కదా నాకు. ఇలాంటి సమయంలో కన్నీళ్లు రావా? శాంతి, నువ్వు అన్ని జన్మల కన్నా ఈ జన్మలో కొంచెం ఎక్స్ట్రా పుణ్యం చేసుకున్నావు. ఎందుకంటే మాలాంటి మనవరాలు దొరికారు నీకు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే నీ ఇద్దరు మనవరాళ్లతో కలిసి కేక్ కట్ చేయాలి. రెండమ్మా కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే శాంతి. మెకజడా, నాదొక రిక్వెస్ట్. నేనున్నంత వరకు నువ్వు ఉండాలి. నేను మినిమం అయితే 100 సంవత్సరాలు ఉండాలి. ఆ, ఏ పాలకోవా ఏంటి నువ్వు? దేవుణ్ణి ఎవరైనా ఎలా అడుగుతారా పాలకోవా? నీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నీకు నా దిష్టి తగిలేలా ఉంది. నో అలా అంటే ఊరుకోను. నాకు దిష్టిది. శాంతి, థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆ పైన ఏ నిధి, ఏంటర్రా ఇది? మా ముద్దు ముద్దు శాంతికి నీ ఇద్దరు మనవరాల నుంచి 2 చెంపల మీద తీయని ముద్దులు, ఆ పైన మిగతా మాటలు.